ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా ఈ నూతన సంవత్సరంలో మీ అందరూ మరొకమారు శుభాభివందనాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రార్థనతో మనం ముందుకు వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా పరలోకపు తండ్రి, నీ పాదముల ఎదుకు వచ్చి నిన్ను గణపరుస్తూ ఉన్నాం. ఆరాధనీయుడవు నీవు, ఆది అంతములైన దేవుడవు నీవు, నమ్మదగిన దేవుడవు నీవైనందుకు నీకు స్తోత్రాలు. అయ్యా 2026 సంవత్సరము అయ్యా ప్రారంభ పరిశుద్ధ దినాన్ని గణపరుస్తూ 2025 అంతా కూడా నీ కృప, నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమానికే పోషించిన విధానానికే సదుకిస్తూ దేవ రాబోయే దినాల్లో నీ అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి, నీ ఘనమైన కార్యాలు జరిగించి అయ్యా నీ రాకడికి మేము సిద్ధపడగలిగినట్లు మా జీవితాలను కట్టమని ఇదిగో నాయన నీతో సహవాసం చేస్తూ అయ్యా నీతో నడిచే గొప్ప భాగ్యాన్ని దయచేయమని మా ప్రభువును రక్షకుడు అయిన యేసు దివ్య నామములో ఈ ఉదయకాల స్తుతి యాగాన్ని మమ్ములను మీకు అర్పిస్తూ మీరు చేసిన ప్రతి మేలు బట్టి కృతజ్ఞతలు చెల్లించి ఈ స్తుతి యాగాన్ని సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఈ దినాన దేవుని యొక్క వాక్యములో నుండి ఒక మాట చదువుకొని ఆయన సన్నిధిలో మనం ముందుకు వెళ్దాం. ఆదికాండము 4వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఆదికాండము 4వ అధ్యాయము మొదటి వచనం. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతియే కయీనును కని, యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నానెనో. ఇక్కడ వ్రాయబడుతున్న ఈ మాట మొదటి తల్లిదండ్రులుగా మొదటి మనుష్యులుగా ఉన్న ఆదాము అవ్వ వారి జీవితాన్ని గురించి వ్రాయబడుతుంది. అప్పుడు దాకా ఇద్దరే ఉన్నారు. ఈ వచనం ప్రకారం వారు ఇద్దరల్లా ముగ్గురయ్యారు. అనగా దేవుడు వారిని ఫలముతో నింపాడు, కుమారుణ్ణి అనుగ్రహించాడు. అయితే ఈ కుమారుణ్ణి పొందుకున్న తర్వాత ఆమె ఏమన్నది అనంటే, ఈ కుమారుడు తర్వాత మళ్ళీ కొడుకు పుట్టాడు. అప్పుడు కూడా ఆమె మామూలుగానే స్పందన కలిగి ఉన్నది. ఏమంటే చూడండి 2వ వచనం. తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను అని వ్రాయబడింది. ఇక అంతకన్నా వేరే ఏమీ లేదు. అలాగే మరొక మాట 25వ వచనంలో ఉంటుంది. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమార్ని కని, కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానమును నియమించననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను. చూసారా, ఇక్కడ మొట్టమొదటి కొడుకు పుట్టినప్పుడు ఒకలాగా మాట్లాడే, రెండో కొడుకు పుట్టినప్పుడు ఏమీ లేదు, మూడో కొడుకు పుట్టినప్పుడు మరి ఒకలాగా ఉంది. ఆ మొదటి మాట ఏమిటంటే, నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నా అని చెప్పింది. ఒక మనుష్యుని సంపాదించుకున్నా. 2025లో నువ్వు ఏం సంపాదించావో నాకు తెలియదు. మంచి పేరు సంపాదించుకున్నావా, చెడ్డ పేరు సంపాదించుకున్నావా, ఆస్తులు సంపాదించుకున్నావా, భూములు సంపాదించుకున్నావా, లేకపోతే బంగారాన్ని సంపాదించావా, లేదా గౌరవాన్ని సంపాదించావా, ఏమి సంపాదించావో అది దేవుని యొక్క సన్నిధిలో నిన్ను నువ్వు స్వపరీక్ష చేసుకో. ఇక్కడ ఈ స్త్రీ కూడా అదే మాట్లాడుతుంది, నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నా. దేవుని బిడ్డలారా, మనం సంపాదించుకోవాల్సింది క్రీస్తుని, మనం సంపాదించుకోవాల్సింది దేవుని ప్రేమని, మనం సంపాదించుకోవాల్సింది ఆత్మీయ జీవితాన్ని, మనం సంపాదించుకోవాల్సింది పరలోక రాజ్యంలో స్థానాన్ని. ఈ దినాల్లో మనం దీని వైపు చూడకుండా, దీనిని మనం సంపాదించుకోకుండా లోకములు అన్నీ కూడా మనం సంపాదించుకోవాలి అని అనుకుంటున్నాం. ఈ మనుష్యుని ఈమె సంపాదించుకోవటం ద్వారా ఈ మనిషి ఏమై ఉన్నాడు, ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు, ఈమె సంపాదించుకున్న వ్యక్తి ఎలా ఉన్నాడు అనంటే, మన 4వ అధ్యాయంలోనే ఆ తర్వాత వచనాల నుండి మనం చూస్తాం. ఎక్కడి నుండి అంటే దాదాపు 6వ వచనం నుండి మనం 15వ వచనం వరకు ఈ వచనాలు చదువుతూ ఉంటే ఆ వ్యక్తి యొక్క స్థితి ఎలా ఉన్నదో ఇక్కడ వ్రాయబడుతుంది. ఎలా తయారయ్యాడు ఆ వ్యక్తిని అంటే, ఆమె బహుశా గారాభంగా పెంచిన మొదటి కొడుకు కదా. ఎవరైనా మొట్టమొదటి పుట్టిన పిల్లలు బాగా గారాభంగా చూస్తారు. ఆ గారాభమే వాళ్ళని చెడ్డవాళ్ళుగా మార్చింది. వాళ్ళని లోకంలో సమాజంలో చెడు వ్యక్తులుగా వారు మారిపోతూ ఉంటారు.
అలాగే ఈమె కూడా నా సంపాదన అనుకుంది కొడుకుని. అలాగే మరి వారి ఇరువురు తర్వాత మూడో వ్యక్తి, అంత మునుపు ప్రభుతో మాట్లాడేవారు, ఇప్పుడు పాపాన్ని బట్టి ప్రభు దూరం అయిపోయారు. ఇప్పుడు వాళ్ళిద్దరు తప్ప మాట్లాడే వ్యక్తి లేరు. ఇప్పుడు మూడో వ్యక్తి వచ్చాడు. అందుకని నేను హ్యాపీగా ఫీల్ అయింది. అందుకని సంపాదన అనుకొని ఆ కొడుకుని బాగా పెంచినారు. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి ఎలా తయారయ్యాడంటే అతనిలో కోపం అధికంగా ఉంది. దేవుడు అడుగుతాడు, ఏంటి నీకు అంత కోపం అని. అయినా కూడా ఆయన అంటే నాకెక్కడ కోపం ఉందన్నట్లు మాట్లాడుతున్నాడు. అతను కోపేద్రేకిగా ఆయన మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఇంకా మనం చూస్తే మరి అతనిలో ఎక్కడ కూడా మంచి అనేది లేదు, మంచితనం అనేది లేదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నువ్వు సక్రియ చేసిన ఎడలా నువ్వు తలెత్తుకుంటావుగా అన్నాడు. మనం మంచి చేస్తే తల ఎత్తుకొని నిలబడతాం. మనం ఎప్పుడైతే చెడు చేస్తామో మన తలకాయ దించుకొని నిలబడతాం. ఈ వ్యక్తి కూడా చిన్నపుచ్చుకున్నాడు. ఈ వ్యక్తి కూడా తలకాయ దించుకుని ఉన్నాడు. ఎందుకంటే ఏ మంచి అతనిలో లేదు అని వ్రాయబడుతుంది. ఒకటి కోపం ఉన్నది, రెండోది మంచితనం అనేది అతనిలో లేదు. ఇంకేమంటున్నాడు, అతడు అబద్ధికుడిగా కనిపిస్తున్నాడు. అన్ని అబద్ధాలు ఆడే వ్యక్తిగా తయారయ్యాడు. నీ తమ్ముడు ఎక్కడా అంటే ఏమో నేను ఎరుగున అన్నాడు. ఆల్రెడీ ఆ తమ్ముడిని చంపేశాడు ఆయన. అంటే అబద్ధికుడు తమ్ముడిని చంపి నాకు తెలియదు, నేనేమైనా కాపలా ఉన్నానా, నన్ను ఏమైనా కావలో ఉంచమని ఉంచావా అని దేవుని మీద ధిక్కరిస్తూ ఉన్నాడు. అలాగే అబద్ధం ఆడుతూ ఉన్నాడు. నాలుగోదిగా ఆయన హంతకుడుగా మారాడు. సొంత తమ్ముడిని, తన రక్త సంబంధిని చంపే హంతకుడుగా, క్రూర స్వభావం కలిగిన వ్యక్తిగా ఆయన మారాడు. అందుకనే ఈ మనుషుని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ స్త్రీ అంటే నేను ఒక మనుషుని సంపాదించుకున్నా అనంటే ఆ మనుషుడు ఎలా తయారయ్యాడో చూడండి. ఆ మనుష్యుడి ద్వారా ఎలాంటి ఆ కుటుంబానికి ఎలాంటి నష్టము, కుటుంబానికి ఎలాంటి చెడ్డ పేరు, కుటుంబానికి ఎలాంటి అపనిందలు వస్తున్నాయో చూడండి. ఈ దినాన్న ప్రియమైన దేవుని బిడలారా, నీ జీవితంలో నువ్వేమి సంపాదించుకున్నావు? ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక కుమారుడుగా, కుమార్తెగా నీ కుటుంబంలో నువ్వు ఏమి సంపాదించుకున్నావు? నీ కుటుంబంలో నువ్వు గౌరవాన్ని సంపాదించుకున్నావా? అలాగే నీ సమాజంలో నువ్వు గౌరవాన్ని సంపాదించుకున్నావా? దేవునిని బట్టి నీవు గౌరవాన్ని సంపాదించుకునే వ్యక్తివైతే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు నిన్ను సమృద్ధిగా నింపుతాడు. లోకములో మనం ఎక్కడ చూసినా లోక సంబంధమైన గౌరవాలు కోరుకుంటున్నారు. లోక సంబంధమైన కోరికలు తీర్చుకోవటానికి కావలసిన ధనాన్ని కోరుకుంటూ వాటి వైపు పరిగెడుతున్నారు ప్రజలు. అందుకని వాక్యంలో కూడా వ్రాయబడింది. ఒక సందర్భంలో మన దేవుని వాక్యాన్ని చూస్తూ ఉంటాం. ఆ వ్యక్తి గేహాజీ. ఈ గేహాజీ అనే వ్యక్తి డబ్బుల మీద, బట్టల మీద ఆశపడి ఏ యొక్క ప్రవక్త అయితే వద్దన్నాడో ఆ వద్దన్నటువంటి బంగారాన్ని, ఆ బట్టలు తెచ్చుకున్నాను పరిగెత్తుకుని వెళ్ళి, దైవ సన్నిధి నుండి పరిగెత్తుకుని వెళ్ళి వాటిని తెచ్చి దాచిపెట్టి ఏమి ఎరగనట్లుగా దేవుని సన్నిధిని కూర్చుంటే ఆ దైవజనుడు అడిగాడు, ఓ గేహాజీ నువ్వెక్కడికి వెళ్ళావా అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదని అతడు బొంకాడు, అబద్ధం ఆడాడు. అంటే లోకాన్ని ఉన్న వాటిని సంపాదించడం కొరకే అబద్ధాలు ఆడుతున్నాం, ఇతరులను మోసగిస్తున్నాం, ఇతరులను దోచుకోవాలని చూస్తా ఉన్నాం, అక్రమాన్ని పాల్పడుతున్నాం, అవినీతి పాల్పడుతున్నాం. లోకమంతా కూడా అలాగే ఉంది. అలాగే కల్తీ చేస్తూ ఉన్నారు. ఎందుకు? వారు గొప్పవాళ్ళు కావాలి, వాళ్ళ ధనాన్ని ఆర్జించాలి, అందరికన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, లగ్జరీ లైఫ్ ఉండాలి అని అక్రమంగా కూడబెట్టుకోవాలని చూస్తూ ఉన్నారు. అయితే నీ సంపాదన నీకు మేలు కలగజేస్తుందా? నీ సంపాదన నీకు దీవెని కలగజేస్తుందా? నీ సంపాదన నీకు సమాజంలో గౌరవం తీసుకొస్తుందా? నీ సంపాదన నీ దేవుని ఎదుట నిన్ను నిర్దోషిగా నిలబెడుతూ ఉన్నదా? నీ సంపాదన నిన్ను దేవుని రాజ్యంలో నిన్ను నిలబెడుతూ ఉన్నదా అని ఒక్కసారి మన స్వపరీక్ష చేసుకోవాల్సిన వారమైన ఈమె నేను ఒక మనుషుడిని సంపాదించుకున్నానంటే ఆ మనుష్యుడి ద్వారా ఆమె దేవుని యొక్క సన్నిధిని కోల్పోయింది, ఆ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయింది. ఆ కుటుంబం శపించబడింది, ఆ కయ్యూను యొక్క సంతానము శపించబడింది, ఆయన తరము శపించబడిన తరముగా మార్చబడింది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనం ఏం సంపాదిస్తున్నాం? ఈ 2026లో కూడా మన గురి దేని మీద ఉన్నది? ఈ లోక సంపాదన మీద ఉన్నదా? ఈ లోకంలో ఉన్న వాటిని మనం చేరుకోవాలని, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నేను అది తెచ్చుకోవాలి అని వాటి కొరకు నువ్వు ఆరాటపడుతూ ఉన్నావా? లేదా నీ ప్రభువును నువ్వు సంపాదించుకుంటున్నావా?
నీ ప్రభు యొక్క అభిషేకాన్ని, నీ ప్రభు యొక్క కృపని, నీ ప్రభు యొక్క ప్రేమని, నీ ప్రభు యొక్క నీతి రాజ్యాన్ని నువ్వు సంపాదించుకునే వ్యక్తిగా ఉన్నావా? దాని కొరకు నువ్వు ఆరాటాన్ని కలిగి ఉన్నావా? దాని కొరకు పరిగెత్తుతూ ఉన్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఈ 2026లో మనం ఏం సంపాదించుకున్నాం? లోకములో ఉన్న వాటిన లోకములో నిన్ను రక్షించే నీ కొరకు లోకరక్షకుడు వచ్చిన యేసుక్రీస్తుని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువాని వందనాలు. ఈ లోకములో వేటి కొరకు మేము ఆశపడి నీ ప్రేమను, నీ కృపని, నీ ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం. దేవా, ఇదిగో మా ప్రియ బిడ్డలు, ఈ వాక్యాన్ని వింటున్న మా బిడ్డలందరినీ, అయా ఈ యొక్క యూట్యూబ్లో ఉన్న అయా ఇదిగో ప్రభా సబ్స్క్రైబర్స్ అందరినీ, అలాగే నా ప్రభా మా సంఘ బిడ్డలందరినీ, దేవా ఇదిగో నిన్ను సంపాదించుకొని నీ ప్రేమను కలిగి నీ నిత్య రాజ్యాల్లో వారసులుగా నీ బిడ్డలుగా ఉండినట్లుగా మీరు ఆశీర్వదించి ఈ 2026 అంతా కూడా నీ కృప ఆశీర్వాదాలతో నింపి నీ రాకడ కాయతపరచమని, రెండింతల మేలుతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి ఆయన రాకడ వరకు తోడై ఉండి మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. మీ గాడ్ బ్లెస్.